హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? శని దోషం పోవాలంటే 7 శనివారాలు పూజ చేయాలి. మరి ఎలా చేయాలి ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇదే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హిందూ దేవత ఆరాధనలో ఒక్కో వారం ఒక్కో దేవుడికి విశిష్టత ఉంటుంది. అలాగే శనివారం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము. కోరిన వారికి కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు ఏడుకొండలవాడు. తిరుమలలో కొలువై ఉన్న ఈ తిరుమలేశుడు భక్తుల ఆపదల నుండి రక్షించే ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు. మన జీవితంలో శనిదేవుడి ప్రభావం వల్ల ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటాము. ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఆ శ్రీనివాసుని కృప మనపై ఉంటే మనకు ఎలాంటి దోషాలు రావు. ఆ శ్రీనివాసుని కృపతో పాటు శని దోషం కూడా పోవాలంటే 7 శనివారాలు పూజ చేయాలి. ఒకవేళ ఆడవారు చేస్తే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కడ ఆపాలో అక్కడ నుండి చేస్తే సరిపోతుంది. మరి ఆ పూజ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం ఉదయాన్నే లేచి దేవుడి గదిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామిని అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి. ముందుగా బియ్యపు పిండి, పాలు, ఒక చిన్న బెల్లం ముక్క మరియు అరటిపండు వేసి కలిపి చపాతీలా చేసి దాన్ని ప్రమిదలా చేయాలి. ఈ ప్రమిదలో 7 ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి ఆవు నెయ్యి వేసి వెలిగించాలి. ఇక రెండోదిగా చూస్తే, అలనాడు వైష్ణవులు ఎంతో శ్రద్ధగా శ్రీహరిని నియమ నిష్ఠలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల శనివారం నాడు వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసి కోట ముందు ఆవునేతితో గాని నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించిన వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా చేసిన గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువు ఉంటుందని నమ్మకం. అలాగే శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించి నేతితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి అనుకున్న పనులన్నీ జరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. సో ఫ్రెండ్స్, మరి మన హిందూ మైథాలజీని చూస్తే చాలా లాభమే కానీ నష్టం ఎక్కడా లేదు. సో మరి మీకున్న శని పోవాలంటే మరి 7 శనివారాలు ఇలా చేయండి. ఆ దోషం కంప్లీట్గా పోతుందని మరి ఆస్ట్రాలజీ నిపుణులు అలాగే మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఒకసారి ప్రయత్నించండి మీ జీవితంలో ఎలాంటి శని దోషం కానీ ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.